ఒకనాటి సినిమాలలో కథ, నటన సందేశం, వినోదాన్ని అందించేవని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై కళానిలయం సాంస్కృతిక సంస్థ నిర్వహణలో విఖ్యాత హాస్య దర్శకుడు జంధ్యాల 74వ జయంతి వేడుకలు జరిగాయి. జంధ్యాల అసభ్యత లేని హాస్య చిత్రాలు రూపొందించారని ఆయన పేర్కొన్నారు. జంధ్యాల సినిమాల్లో నటించిన శంకర్ మేల్కోటే, వై శంకర్, జెన్నీలకు జంధ్యాల ఆత్మీయ పురస్కారాలను మధుసూదనాచారి అందజేశారు. జంధ్యాల తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గొప్ప వరమని సన్మాన గ్రహీత మేల్కోటే కొనియాడారు. గతంలో ఉన్నటువంటి నటన గాని, గతంలో ఉన్నటువంటి కథ గాని, కథనం గాని ఈ రోజు లేకపోవడం వల్ల ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తున్నాం తప్ప దాంట్లో నుంచి సారాన్ని గ్రహించినటువంటి సినిమాలు మాత్రం ఈ మధ్యకాలంలో తక్కువైపోయినటువంటి క్రమాన్ని చూస్తున్నటువంటి పరిస్థితులలో మరి జంధ్యాల గారి లాంటి మహా దర్శకుడు, అటువంటి ఆ మహా దర్శకుడి పేరిట ఈ రోజు అవార్డులు అందుకున్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ రంగంలో వారిదైనటువంటి ముద్రను వేసినటువంటి మహానుభావులుగా అభినందనలు. జంధ్యాల గారి గురించి ఎంత చెప్తే అంత తక్కువ. డైరెక్టర్, రచయితుడు, ముఖ్యంగా ఆయనతో పరిచయం అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు టచ్ లో ఉండి మాట్లాడి ఒక స్నేహితుల్లాగా తయారయ్యారు. చాలా ఎఫెక్షనేట్ మనిషి, మేధావి. ఆయన తెలివి నిజంగా చాలా రిమార్క్.